నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వాడివేరుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎంపీ ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఒకవైపు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు, మరొక వైపు ఎంపీ సీట్లు రానటువంటి కొంతమంది పార్టీలు మారుతున్నటువంటి వైనం అయితే మనకు కనబడతా ఉంది. కొద్ది రోజుల కిందట జరిగినటువంటి ఒక విషయం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా సంచలనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పార్టీ కలిసి పనిచేస్తుందని అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ ప్రకటించినటువంటి సందర్భంలో మాత్రం చాలా రకాలైనటువంటి రాజకీయ విశ్లేషణలు అయితే జరిగాయి. మనతో పాటుగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఏదైనప్పటికీ ఒక పొలిటికల్ ఎత్తుగడలో భాగంగానే ముందడిపోయారని మేము తొలి వెలుగు ముఖంగానే మాత్రం అనుకున్నాం. అసలు మీ ఎత్తుగడ ఏంటి సార్? బీఆర్ఎస్తో కలిసిపోవాల్సినటువంటి అవసరం ఈ సమయంలో ఏమొచ్చింది? అసలు బహుజనులను పాలకులుగా చేయాలన్న లక్ష్యంతోనే మరి బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చిందండి. సో ఆ సందర్భంగా మా వ్యవస్థాపకులు మానశ్రీ కాన్షీరామ్ గారు, మరి బహంజీ మాయావతి గారు, వారు అధికార పీఠంలో బహుజనులను కూర్చోబెట్టడానికి పరిస్థితులు అనుకూలించిన ప్రతి చోట కూడా ఏ భావ సారూప్యత ఉన్న పార్టీల సహకారం తీసుకొని అధికార పీఠానికి దగ్గర కావడంలో తప్పు లేదని వారు చెప్పిండ్రు. ఆ క్రమంలో భాగంగానే మేము ఇలా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది అదే కొంచెం ముందు జరిగినట్టు ఏది ఉంటే బాగుండు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు జరిగినట్టు ఏది ఉంటే ఇంకా బాగుండేమో అనేటువంటి విశ్లేషణ కూడా నిలబడుతుంది. ఒకవేళ అదే జరిగినట్టు ఏది ఉంటే బీఆర్ఎస్ బీఎస్పీ కూటమి అధికారంలోకి వచ్చేది, ఒక మంచి పొజిషన్లో ఒక మినిస్టర్ స్టేజీలో ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఉండేవాడు అనేటువంటి వాదనలు వినబడతా ఉన్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు చాలా మంచి ప్రశ్న. మంచి ప్రశ్నను ప్రవీణ్ కుమార్ని అడగొద్దు, అది బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. సో నిజానికి వాళ్ళ దాంట్లో కూడా చాలామంది నన్ను ప్రశ్న వేసిండ్రు ఈ న్యూస్ వచ్చిన వెంటనే, ఇది నిజంగా ముందరనే జరిగితే బాగుంటుండే కదా అని. సో ఎనీవే, కొంచెం లేట్ అయినా కూడా ఒక మంచి నిర్ణయం రెండు పార్టీలు కూడా తీసుకున్నాయి. సో తప్పకుండా తెలంగాణకు చాలా గొప్ప ప్రయోజనం జరుగుతుందని చాలామంది ప్రజలు భావిస్తున్నారు, చాలామంది కూడా ఆశీర్వదిస్తున్నారు. అన్ని సర్వేల్లో కూడా ఈ కూటమికి బ్రహ్మాండంగా మరి ఏమంటారు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో తప్పకుండా చాలా మంచి జరగబోతుంది తెలంగాణకు. అంటే కాంగ్రెస్ పార్టీతో కూడా చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ నేషనల్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియా కూటమిలో బీఎస్పీ లేకపోవడమే ఇప్పుడు కాంగ్రెస్తో కలవకపోవడానికి కారణంగా భావించవచ్చా? లేదు అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్తో పోవాలని ముందుగానే అనుకున్నారా? అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఎక్కడ చెప్పిండ్రు? అసలు బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ చేసిన మోసాల నుంచి ఈ దేశ ప్రజలను రక్షించడం కోసం. అది జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా. సో కాంగ్రెస్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు కూడా అంత పెద్ద అలాయ్ బలాయ్ తీసుకొని మనం అందరం కలిసి బంధనాలు వేసుకొని మరి ప్రజల జీవితాలు మారుద్దామని ఎక్కడ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగలేదండి. కానీ అప్పుడప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ 5-6 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, దయచేసి హెల్ప్ చేయండి అంటే మా బహంజీ మాయావతి గారు హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజస్థాన్లో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, ఉత్తరాఖండ్లో కానీ. సో అంతే తప్ప ఎలక్షన్ల ముందర తప్పనిసరిగా మనం పొత్తు పెట్టుకొని పోదామన్న పరిస్థితి లేదు. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బహుజనుల వ్యతిరేక పార్టీ అని చాలా స్పష్టత ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రం రాని రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బహుజనుల అభ్యున్నతికి అడ్డంకే కాంగ్రెస్ పార్టీ. సో అందుకొరకు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళతో మీరు అన్నారుగా సంబంధం బాగుంది కదా, అసలు వాళ్ళతో సంబంధం కాదు కదా, వాళ్ళతో చాలా దూరంగా ఉంటాం. బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి రాగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామన్గానే రెస్పాండ్ అవుతూ ఉంటారు, కానీ ఈసారి కొంచెం ఇంకా ముక్కుసూటిగా రెస్పాండ్ అంటే కనబడుతుంది. కానీ బట్టి విక్రమార్కనే బయటకు వచ్చి అసలు నేనే కావాలని కూర్చున్నా అంటున్నారు. అసలు ఈ యొక్క సినారియా మొత్తం ఎట్లా అనిపిస్తుంది? అక్కడ డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి హోదాను, డిప్యూటీ సీఎంకి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ను అక్కడ ఇచ్చినట్టు కనబడింది. అసలు బట్టి విక్రమార్క గారి విఘ్నతకే నేను వదిలేస్తున్నా. సో కానీ నాకు ఇవాళ ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే యాదాద్రి దేవాలయం యొక్క ఈవోను రామకృష్ణారావును బదిలీ చేసిందని కూడా వచ్చింది. మరి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారే నేనే కావాలని పీటల మీద కూర్చున్నాను అన్నప్పుడు మళ్ళీ ఆయనను ఎందుకు బదిలీ చేసిండ్రు? ఆయన ఏం పాపం చేసిన? ఉప ముఖ్యమంత్రి గారే కూర్చున్నా అంటున్నారు, మళ్ళీ ఎందుకు బదిలీ చేసినారు అంటే నేనేమంటానంటే, బట్టి విక్రమార్క గారికి నేను ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా నేనేం చెప్పినంటే,
మీరు కాదు, మీరు ఒక వర్గానికి ప్రతినిధి అని ఆ వర్గాలు అనుకుంటున్నారు. సో అదర్వైజ్ ఆల్సో మీరు ఏ వర్గాలకు ప్రతినిధి అయినా కాకపోయినా కూడా అధికారంలో కొన్ని పోస్టులకు కొన్ని గౌరవాలు ఇవ్వాలి. తర్వాత ఆ గౌరవాలు ప్రతి చోట కూడా ఇవ్వాలి. మరి ముఖ్యంగా అధికారిక కార్యక్రమాలు ఇవ్వాలి. ప్రైవేటు కార్యక్రమం అయితే ఎవరు పట్టించుకోరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, 4 మినిస్టర్లు, తర్వాత వీళ్ళందరూ కూడా పోయిండ్రు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు కూడా అక్కడ ఉన్నారు. సో అక్కడ ఉన్న చోట కనీసం ఆ ముఖ్య అధికారులకు జ్ఞానం లేదు. ముఖ్యమంత్రి గారు ఆయనకన్నా ఉండాలిగా మరి ఆ జ్ఞానం, లేకపోతే ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న 2-3 మంత్రుల కన్నా వాళ్ళకన్నా ఉండాలిగా జ్ఞానం. సో అరే నా తోటి ఉండాల్సిన ఉప ముఖ్యమంత్రి నా పక్కన కూర్చోవాల్సిన వాడు కింద కూర్చున్నాడు, ఈ క్యాబినెట్ మంత్రులు నా పక్కన కూర్చున్నారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా ఆమె కిందన కూర్చున్నది. సో ఇంత ఘోరం ఏందని ఆయనకన్నా ఉండాలి, లేకపోతే మంత్రుల కన్నా ఉండాలి. అరే పాపం ఉప ముఖ్యమంత్రి పక్కన ఉండాల్సినాడు కదా, అవి మనం నిలబడదాం, ఈయనకు కుర్చీ ఇద్దామన్న ఆలోచన ఆయనకు ఉండాలి. ఇక్కడ ఎవరికీ ఏమీ లేదు. లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు అయ్యో నాకు మనసు నొచ్చుకున్న, నాకు వద్దు బాబు మీ ప్రోగ్రామ్ మీరే చేసుకోండి, నేను తర్వాత వస్తా పో అని చెప్పి ఆయన పక్కకు పోవాలి. ఇక్కడ ఏమీ జరగలేదు. ఇదంతా ఏంటంటే తరతరాలుగా ఇప్పుడు జనరల్గా ప్రజలు ఎట్లా చూస్తారు, తరతరాలుగా మీరు ఇట్లనే వివక్ష చూస్తున్నారు, ఆయన కేవలం దళితుడైనందుకే మీరు ఇట్లా వివక్ష చేస్తున్నారు అనే ప్రశ్న ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది. సో ఆనాడు దామోదరం సంజీవ్ గారి మీద అట్లనే అన్యాయం జరిగింది. దాంతో రకరకాల చోటు జితేన్ రామ్ మంచి కూడా టెంపుల్కి పోతే అక్కడ పాలాభిషేకం చేసిండ్రు. సాక్షాత్తు ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు, గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా ఆమె దేవాలయానికి పోతే ఒక స్థాయి వరకే రానిచ్చిండ్రు. సో ఇవన్నీ రామ్నాథ్ కోవింద్ గారు మన ఒరిస్సాలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దేవాలయం పోతే దాన్ని కూడా మరి పాలాభిషేకం చేసిన పరిస్థితులు. సో జనరల్గా ఇక్కడ అణచివేయబడ్డ వర్గాలకు ఈ ఇమేజెస్ అన్నీ ఒక్కసారి గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి అయ్యో పాపం ఈయన దళితుడైనందుకేమో ఇట్లా చేసిండ్రు పాపం అని అన్నాం. మేము బహుజనులు, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, అగ్రవర్ణాల్లో పేదలైనా వాళ్ళు ఎవరైనా అన్యాయాలకు గురైతే, వాళ్ళు వివక్షకు గురైతే తప్పకుండా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ మీద ఉంది. ఏ పార్టీ మాట్లాడకపోయినా మేమైతే మాట్లాడతాం, అది మా ధర్మం. బీఎస్పీ అనేది బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుందని చెప్పిన వెంటనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చేసినటువంటి సందర్భం ఉంది. మీరు ఎవరైతే అక్కడ పనిచేశారో, మీరు ఎక్కడైతే పోటీ చేశారో సిర్పూర్ నగర్ కోనేరు కోనప్ప బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అలాగే బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా కొంతమంది అభ్యర్థిత్వం వహించినటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇంకా తటస్థంగా కొంతమంది అయితే పనిచేసుకున్నారు. అసలు ఈ జంపింగ్ జలాలకు సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్తారు? ఇంకా చాలామందికి ఒక రకమైనటువంటి సందిగ్ధత ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ తప్పు చేశాడని కొంతమంది అనుకుంటున్నా ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ మంచి చేశారని కొంతమంది అనుకుంటున్నా ఉన్నారు, కొంతమంది పదవి కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్తో జట్కట్టారని కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇది ముందు నుంచే జరుగుతున్నటువంటి ఒప్పందం అనుకుంటా ఉన్నారు. వీళ్ళందరికీ ముక్కుసూటిగా సమాధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? చాలామందికి చాలా ప్రశ్నలు కనబడతా ఉన్నాయిగా. రాజకీయాలు తెలవనోడు నా మీద కామెంట్ చేస్తే దానికి నేను చేయలేను. దాని వాళ్ళ గురించి నేను స్పందించి నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను. మీరు ఇంతకుముందు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గురించి మాట్లాడారు, ఇక మాజీ ఎమ్మెల్యే. సో గోతికాడ కూర్చొని ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని చూసే నక్కలను గురించి నేనేం మాట్లాడలేను. సో గోడ మీద పిల్లుల గురించి మాట్లాడలేము. అవకాశం కోసం ఎదురు చూసే గుంట నక్కల గురించి నేను మాట్లాడలేను. అక్కడ ఎప్పుడెప్పుడు అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేని వీళ్ళు పోయి ఎప్పుడెప్పుడు నేను అధికార పార్టీ కాంగ్రెస్కి పోదామా అని చెప్పేసి బహానా కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఇక ఇది సాగు దొరికింది అంతే, ఇది సాగు దొరికింది కాబట్టి అలా తన అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఆ ప్రాంతంలో ప్రజల మీద మరింత దౌర్జన్యాలు సాగించడం కోసం తన దొంగ బియ్యం వ్యాపారం ఏదైతుందో ఆ దొంగ బియ్యం వ్యాపారాన్ని సాగించడం కోసం, ఆ వ్యాపారంలో వాటాలను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు ఇవ్వడం కోసం ఇవాళ కోనప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఆయన పోయేటప్పుడు ఏం చేసిండు? చూడు, నేను ఎన్ని రోజులు బీఆర్ఎస్ జెండా మోసినా ఇవాళ ప్రవీణ్ కుమార్ తో చేతులు కలుపుతాడు ఆ కేసీఆర్, అందుకొరకు అని అంటున్నాడు. నువ్వు ఇన్ని రోజులు మరి ఇదే కేసీఆర్ నిన్ను తిట్టిండు కదా, ఇదే కేసీఆర్ నిన్ను తిట్టిండు, మరి అప్పుడు ఏమైనా? ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి అధికారంలో ఉన్న ఏ పార్టీలో నువ్వే ఉంటున్నావు. సో నేనేమంటున్నా అంటే ఇలాంటి గోతి దగ్గర కూర్చొని వెయిట్ చేసే వాళ్ళందరి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పొత్తులు అనేవి సర్వసాధారణం అండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు,
అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, ఈనాటి చంద్రబాబు నాయుడు నాడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ వాళ్ళు ఇంకొకరితో పొత్తు పెట్టుకున్నారు. ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారండి, అది కామన్. రాజకీయాల్లో పొత్తులు గెలవడం కోసం ఏవైనా పొత్తులు చేస్తారు. మేము ఇక్కడ చేసింది రెండు పార్టీలు చేసింది ఒక అపవిత్రమైన పని కాదు, అది రాజకీయ జ్ఞానం లేనికే అది తప్పు అనిపిస్తుంది తప్ప రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది మామూలు అనిపిస్తుంది. మీ అభిమానులు కొంతమంది ఇంకా ఏం చేయాలి అనేటువంటి ఒక డైలమాలో, ఒక తటస్థమైనటువంటి ఒక రకమైనటువంటి ఆందోళనలో కనబడతా ఉన్నారు. చాలామంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు, అసలు ప్రవీణ్ సార్ చేసింది కరెక్టా రైటా అని చెప్పేసి, అసలు ప్రవీణ్ సార్ వెంట నడవచ్చా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఇంకా కొంతమంది వెయిట్ చేస్తున్నారు, అసలు ప్రవీణ్ సారు ఎందుకు ఈ పొత్తుకు పోవాల్సి వచ్చింది అనేది చెప్తారేమో అని. ప్రవీణ్ కుమార్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రవీణ్ కుమార్ ఎక్కడ కూడా నైతికంగా దిగజారలేదు. ప్రవీణ్ కుమార్ గుండెలో ఉండే లక్ష్యం బహుజనులకు రాజ్యాధికారం, బహుజనులకు న్యాయం, జనాభా నిష్పత్తి ప్రకారం సంపదలో వాటా, అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రవీణ్ కుమార్ గుండెలో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే అలా ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీతో. సో నా అభిమానులు, నా ఫాలోయర్స్ ఎవ్వరు కూడా మీరు దయచేసి మీ ప్రేమకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. దయచేసి మీరు నన్ను నమ్మాలి, నేను మీ బిడ్డను, మీకోసమే రాజకీయాల్లోకి వచ్చిన. నేను అందరిలాగా రిటైర్ అయ్యి ఏమి లేకపోతే నాకు ఏదైనా బంగ్లా వస్తుందనో కారు వస్తుందనో రాజకీయాల్లోకి వచ్చినని కాదు. నేను మన వర్గ ప్రయోజనాల కోసం వచ్చిన, మన బహుజన వర్గ అభ్యున్నతి కోసం వచ్చిన. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ చాలా వాదనలు వినబడతా ఉంటాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి వాదన ఇంకా దాదాపు ఎలక్షన్స్కు 2-3 సంవత్సరాల ముందు నుంచే వస్తుంది. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఇంకొన్ని అంశాలు వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి వాదన వచ్చింది. ఆ సందర్భంలో మీరు కూడా 1-2 సార్లు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ లోపాయకార ఒప్పందంలో ఖచ్చితంగా బీఎస్పీని తీసుకొచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బలి చేస్తున్నారు అనే దానికి ఏం సమాధానం చెప్తారు? నేను అట్లా బలి కానండి. నేను బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చాలా క్లియర్గా చెప్పడం చెప్పింది. మా బయన్జీ కూడా ఒకటే కండిషన్ మీరు చెప్పారు. బయన్జీ గారు ఏమన్నారు, కేంద్రంలో ఉండే బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా, కేంద్రంలో ఈరోజు వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఇండియా కూటమితో ఎవరు పొత్తు పెట్టుకున్నా, ఆ కూటమిలో పొత్తుతో ఉన్న పార్టీలతో ఎవరితో కూడా మనం మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇండిపెండెంట్గా పోదాం. కానీ భావసారూప్యత ఉండి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తున్న పార్టీలు ఏవైనా కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం. అదే కండిషన్ మీదనే మేము బీఆర్ఎస్తో చేతులు కలిపినాం. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పినారు, మాకు ఏ పార్టీతో కూడా పొత్తు లేదు. బీజేపీ కాంగ్రెస్లు కలిసి మమ్మల్ని బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. అదే బీజేపీ కాంగ్రెస్ కలిపి బీఎస్పీని కూడా ఇబ్బంది పెట్టాలి చూస్తున్నాం. ఇద్దరు కూడా మనం అణచివేతకు గురవుతున్న పార్టీలు రాజకీయాల్లో. అందుకొరకు తప్పకుండా మనం చేతులు కలుపుదామన్న ఒక భావసారూప్యతతో మరి లౌకికత్వం కోసం ఈ దేశంలో అన్ని మతాలకు అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు స్వేచ్ఛ లభించడం కోసమే ఇలా రెండు పార్టీ రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే ఇలా రెండు పార్టీలు చేతులు కలిపినాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం చేతులు కలిపినాయి, అంతే తప్ప ఇంకొకటి కాదని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ముందుగా ప్రతిపాదన తీసుకొచ్చాడా, లేకపోతే బేఎన్జీ మాయావతి నుంచి మీ నుంచి ఇట్లా ప్రతిపాదన ముందుకెళ్ళిందా? అసలు దీనికి అంకురార్పణ ఎక్కడ జరిగింది, అసలు పురుడు ఎక్కడ పోసుకుందాం? ఈ ప్రతిపాదన ఇరు వర్గాల నుంచి వచ్చిందండి. ఎవరు ముందు ఎవరు వెనక అనేది అసందర్భం, కానీ రెండు వర్గాల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఇంతకుముందే చెప్పిన రెండు పార్టీలు కూడా ఒక సమాన ఇండిపెండెంట్గా ఉన్నాయి. రెండోది వాళ్ళకు సమానమైన, అంటే వాళ్ళ విలువలు ఆల్మోస్ట్ సేమ్. తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అనే కళను సాకారం చేసింది. ఒక బలమైన తెలంగాణకు, ఒక నూతన తెలంగాణకు బలమైన పునాదేసింది. అదేవిధంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉండే అణచివేయబడ్డ వర్గాల రక్షణ కోసం వచ్చిన పార్టీ. బయన్జీ కుమారి మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రికి కూడా చేశారు ఉత్తరప్రదేశ్లో. సో ఆ విధంగా బహుజన వర్గాల రక్షణ, బహుజన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా వచ్చిన పార్టీది. సో రెండు కూడా మరి ప్రజాస్వామికంగా పోరాడుతున్న పార్టీలు, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయని పార్టీలు. సో అందుకొరకే ఈ భావసారూప్యత వచ్చింది కాబట్టి కలయిక అనేది సహజంగా జరిగింది. ఎవరు ముందర కాల్ చేసిండ్రు, ఎవరు తర్వాత కాల్ చేసిన అనేది ఇక్కడ ప్రస్తుతం. అసలు మీ పొత్తులకు సంబంధించి 17 కనబడతా ఉన్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్ను కామన్గా దీన్ని ఎంఐఎం కనేసి వదిలేస్తూ ఉంటాం. మిగిలినటువంటి 16 విషయంలో ఎలా ఉండబోతుంది? నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వార్తలు వినబడుతున్నాయి. ఇంకొక సీటు ఆదిలాబాద్ నుంచి అలా అడుగుతున్నారని అంటున్నారు. చేవెళ్ళ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. వరంగల్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. మొత్తానికి పొత్తుల విషయంలో మీరేం ప్రతిపాదనలు పెట్టారు? ఇది చెప్పకూడని అంశం అనకుండా ఎంతో కొంత సమాచారం ఇస్తారని. అంటే పొత్తులు అనేవి
తప్పకుండా రెండు వర్గాలు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ బలాబలాలు, దాని తర్వాత వాళ్ళు గెలిచే యూనో నియోజకవర్గాలు, వీటి మీదనే చర్చ జరుగుతుంది. సో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ఒక ఫైనల్ దఫా చర్చలు ముగిసినాయి. ఇంకా ఒక 2-3 చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేయాల్సి ఉన్నాయి. అవి డిస్కస్ చేస్తే తప్పకుండా మీ అందరికీ మేము చెప్తాము. కాకపోతే గౌరవప్రదమైన సీట్ షేరింగే ఉంటుందండి. సో మామూలు షీట్ షేరింగ్ అయితే ఉండదు, గౌరవప్రదమైన షీట్ షేరింగే ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. తెలంగాణలో ఉండే బహుజనులు మరి ముఖ్యంగా హర్షిస్తారని అనుకుంటున్నాను. నాగర్ కర్నూలు నుంచి 40 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అనేటువంటి విషయాన్ని ధృవీకరించబోతున్నారా? ఇంకా దానికి కూడా సందిగ్ధతనే. కొంచెం ఆగండి. ఇంకా కీలకమైన దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా. కొంచెం ఆగండి, తప్పకుండా మేము చెప్తాం. సార్, ఇంకొక 10-15 రోజులలో నోటిఫికేషన్ ఆల్మోస్ట్ అన్ని రాబోతున్నటువంటి తరుణమే. దాదాపుగా ఏప్రిల్ మిడిల్ వీక్లో మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉండబోతున్నాయనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఫైనల్ డెస్టినేషన్లో బీజేపీ ఏమనుకుంటుందంటే ఇక్కడ ఖచ్చితంగా డబుల్ డిజిట్ తెచ్చుకోవాలి, మోదీ హ్యాట్రిక్ పీఎం అవ్వడంలో మేము మా వంతు పాత్ర పోషించాలని బీజేపీ అనుకుంటుంది. ఇక అధికారంలోకి వచ్చాం కదా, సీఎంగా నా ముందు ఒక పెద్ద లక్ష్యం ఉంది, కనీసం గతంలో 4 ఉండే ఇప్పుడు 8-10 అయినా కానీ గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. గతంలో ఓడిపోయి మేము ఇబ్బందులలో ఉన్నాము, ఇప్పుడైనా కనీసం గెలుచుకోవాలి 10+ అని చెప్పేసి ఇటు కేసీఆర్ అనుకుంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికే 2-3 మీటింగ్స్ అయితే పెట్టడం జరిగింది నల్గొండలో, అలాగే కరీంనగర్లో. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫైనల్ రిజల్ట్స్ విషయంలో? మీరు గతంలో ప్రెడిక్ట్ చేసినటువంటి విషయంలో చాలా నెగిటివ్స్ అయితే వచ్చాయి, ఇప్పుడు ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది చాలా చోట్ల కూడా సర్వేలు ఈ బీఆర్ఎస్ బీఎస్పీ కూటమి అనేది ఒక అద్భుతమైన సర్ప్రైజింగ్ డెవలప్మెంట్. దానివల్ల తెలంగాణలో ఇరు పార్టీల్లో కూడా చాలా అద్భుతమైన ఉత్సాహం వచ్చింది. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. రోజు రోజుకు సర్వేల రిపోర్ట్లు మారుతూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు అనుకున్నాడు, వీళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు అన్ని మీడియానంతా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అబద్ధాలను కంటిన్యూస్గా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజల గుండెల్లో బీజేపీ వాళ్ళు లేరు. వాళ్ళు ఎంత మతం పేరుతోని ఏమంటారు శ్రీరాముడు దేవుడిని ఎంత వాడినా కూడా వాళ్ళను ప్రజలు హర్షించరు. వాళ్ళు చేస్తున్నదంతా కూడా కేవలం గారడి అని ప్రజలకు అర్థమైపోయింది. మతం వేరే, రాజకీయం వేరే. మతం వేరే, పరిపాలన వేరే. మతం అనేది అది పర్సనల్, అది వ్యక్తిగతం. రాజకీయం ప్రజల కోసం చేసేది రాజకీయం. పరిపాలన అనేది ఒక దేశాన్ని ముందు వరుసలోకి తీసుకుపోవడం కోసం చేసేది పరిపాలన. సో వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లో ఉండే దేశంలో ముఖ్యంగా యూత్ మనసులంతా కూడా వాళ్ళని హ్యాక్ చేసి సో వాళ్ళని ఏదో మత్తులో పెట్టి వాళ్ళ అధికారంలో రావాలని చూస్తున్నారు. దేశంలో హర్షించారు. వాళ్ళు ఎంతసేపు 370, 400, 450, రేపు 545 కూడా అంటారు. ఇక అపోజిషన్ లేదు ఈ దేశంలో అనే కాడికి మీడియా తీసుకొచ్చింది. సో ఆ పరిస్థితి అందరూ కూడా గమనిస్తున్నారండి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఏడవడం ఖాయం. ఓకే, ఈ చివరికి ఒక క్వశ్చన్ సార్, మీతో పాటుగా దాదాపు చాలా అంటే మీరు ఏదైనా కార్యక్రమం పెడితే మీకు సంఘీభావం తెలపడానికి, వారు అవతల వాళ్ళు ఏదైనా కార్యక్రమం పెడితే మీరు సంఘీభావం తెలపడానికి చాలా సందర్భాలలో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అలాగే విశారదన్ మహారాజ్ కొన్ని విషయాలు మాట్లాడినటువంటి సందర్భం. కొంతమంది ఇప్పుడు ఎవరైతే రాజకీయంగా లేనివటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, వారందరికీ ఏం సమాధానం చెప్తారు? మీరు ఒక గాడిద దగ్గరికి వెళ్ళడం జరిగింది, గాడిద మీద ఎక్కి ఎంపీ అవ్వాల్సినటువంటి అవసరం ప్రవీణ్కి ఏమొచ్చిందని వారు అడుగుతున్నటువంటి మాట. వాళ్ళ గురించి నేను మాట్లాడనండి. ఎందుకంటే నా విలువైన సమయాన్ని వృధా చేసుకోను. చాలా పనులున్నాయి. తెలంగాణలో 4 కోట్ల మంది జీవితాలు మార్చాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రస్థానంలో ఎవరు మా ఎంబడి వచ్చినా తీసుకొని పోతాం. కానీ రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళను, మానసిక రోగులను, నిజంగా చెప్తున్నా, మానసిక రోగులను, సైకోలను, రోబోలను, వాళ్ళనే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా లక్ష్యం మీద స్పష్టత ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. మేము ఎందుకోసం రాజకీయాలకు వచ్చినామో మా పార్టీకి తెలుసు. మా పార్టీ చరిత్ర ఓపెన్ బుక్. దాని గురించి ఎవ్వరు కూడా దానికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏమీ తెలియని దద్దమ్మల గురించి, లేకపోతే అసమర్థుల గురించి, లేకపోతే మతి భ్రమించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడలేను.
ఓకే నేను అస్థిన నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఇవ్వాలి. అస్థిన వేదికగా తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి అన్ని విషయాలలో మాట్లాడడానికి ఒక గొంతు ఇంకొక 2 నెలల్లో మాకు ఉంటుంది అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా మీరు? బరాబర్ ఇస్తున్నా. నేను ఆ లక్ష్యం కోసమే పోరాడతా. నేను ఆ రోజు సిర్పూర్లో పోరాడినప్పుడు కూడా మీరు అన్న లక్ష్యం కోసమే పోరాడుతున్నా. బహుజనులకు ఈరోజు గొంతుక లేదు. అందుకొరకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిండు. నేను మీరు చెప్పిన ఒక 5-6 మంది వ్యక్తుల్లాగా నేను భయపడేటోని కాదు. రైట్, నేను చావుకు 3 సార్లు అత్యాయత్నం నుంచి తప్పించుకున్నాను. నేను ఈ భయపడి సోషల్ మీడియా వేదిక టీవీ స్టూడియోలో పోయి 4 డూమ్ డామ్ అనే మాటలు అనే వ్యక్తిని కాదు. చావుకు తెగించి వచ్చిన, నా చావుకు తెగించి ప్రాణాలకు లెక్క చేయకుండా నేను ఇలా వచ్చిన, అన్నీ వదులుకొని వచ్చిన నేను. సో నేను ఏ ప్రజల కోసం వచ్చినో ఆ ప్రజల గొంతుగా కావాలనే ఒక ఆశ, కోరిక, ఒక కళ నాకున్నది. తప్పకుండా అయితానే నమ్మకంతోనే పనిచేస్తున్నా. నాతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ కూడా అదే నమ్మకంతో పనిచేస్తుంది. అదేవిధంగా మేము అయితామనే నమ్మకంతోనే బెంజీ కుమారి మాయావతి గారు కూడా ఈ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రయోగం ఫలిస్తుంది అనుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి నిండు మనసుతోని మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ గొంతుకగా నన్ను చట్టసభల్లోకి పంపిస్తే నిరంతరం మీ గురించే పోరాడతా. రైతు కూలీల గురించి, పారిశుద్ధ్య కార్మికుల గురించి, విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి, ప్రైవేటు ఉద్యోగుల గురించి, రైతుల గురించి, కౌలు రైతుల గురించి, మహిళల గురించి, అందరి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో తప్పకుండా మీ గొంతుగా నిలుస్తా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అమ్ముడు పోను, అమ్మను, మాట తప్పను, మడమ తిప్పను. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్సో. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి ఖచ్చితంగా నేను బహుజనుల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, బహుజనుల కోసమే నేను చౌకైనా తెగించొచ్చినటువంటి సందర్భం అయితే మీకు కనబడతా ఉంది. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాము, మంచి సీట్లను మేము తీసుకుంటాము, గెలిచి తీరుతామనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.